ఫస్ట్ రిజెక్ట్ చేసిన వ్యక్తి మీ అన్నయ్యనే సుధా. అవునా? నువ్వు చూసి పెట్టక్క. తప్పకుండా యేసుబాబు. నాకు చేత కాదు తండ్రి, నువ్వు తగులుకో. మీ తమ్ముడు బాధ్యత నీదే. ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. మగవాళ్ళకి ఐ లవ్ యూ చెప్పి, ఆడవాళ్ళకి ఐ లవ్ యూ చెప్పి చేస్తున్నారు. తనతో ఈ నైట్ మాట్లాడాలి. చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. అవునా రాము గారు? అర్థం చేసుకో సత్య. నాతో చెప్పు ఐ లవ్ యూ. నేను ఇప్పుడు నిన్ను రిజెక్ట్ చెయ్యను. ఓకేనా అక్క? చెప్పక్క ప్లీజ్ అక్క అంటుండు యేసు. అవును రాము గారు, మాట్లాడండి మరి, ఎందుకు ఆలస్యం? మీ సునీత గారితో. అక్క బంద్ చెయ్యి. రాలేదు. సుధా మేడం. సుధా హాయ్ మేడం. ఫస్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత ఒప్పుకొని నన్ను పిచ్చిదాన్ని చేశాడు. నేను బాగానే చేసుకుంటున్నాను. ఉన్నాను అక్క. చెప్పండి అంటుండే బాబు. తమ్ముడు అర్థం చేసుకో అక్క. తమ్ముడిని అర్థం చేసుకో అక్క. ఏం చెప్పాలి యేసు బాబు? తమ్ముడికి సాయం చెయ్యలేవా? హాయ్ నోటి గారు. టోటి హాయ్ టోటి గారు. లైవ్కి అయితే లైక్ ఇవ్వండి సార్. ఎక్కడ నుండి వచ్చారు టోటి గారు? కొంత సంవత్సరం. తమ్మునికి అర్థం చేసుకో అక్క. ఓకే తమ్ముడు. యేసుబాబు రాము గారికి ఒక చెప్పు. నువ్వు అలాగే చెప్పు. హైదరాబాద్ మీది సుధా లవర్ ఉంటే వేరు, కిక్కే వేరు. సునీత నిద్రపోయిందా లేదా అని డౌట్ ఉంది. సుధా గారు ఐ లవ్ యూ సుధా, ఐ లవ్ యూ అంటుంది సత్య. మనకెందుకు సత్య, పెళ్ళి అయిన లవర్ తొక్క కూర. నిద్రపోలేదా అనుకుంటా అండి అంటుంది సత్య. ఐ లవ్ యూ తమ్ముడు. బాధపడుతుండు. ధోని గారు లైక్ ఇవ్వండి. తమ్ముడు బాధను అర్థం చేసుకోండి. హాయ్ సిరి గారు. మీరు దేవత. అవునా అండి? ఎందుకు బాధపడుతున్నారు తమ్ముడు? మీరు దేవుడు అక్క. మరి ఏమి చేసాను అక్క? నా చాటింగ్ అయిపోయింది. బాయ్ మరి. అంతేనా? అప్పుడేనా? ఏం వర్క్ చేస్తూ ఉంటారు టోటి గారు? సుధా గారు. సత్య అమ్మ ఉన్నాను. తిన్నారా? చెప్పండి రాము గారు. బాబు సుధాకర్ గారు ఉన్నారా? తినలేదు. సుధా తినలేదారా? చెప్పండి అక్క. తమ్ముడు నీకు కూడా లవర్ కావన్నా? ఎందుకు మేడం? అయితే రాము గారికి కూడా లవర్ దొరికిందరా టోనీ గారు? ఎందుకు అలా నవ్వుతున్నారు అంటుంది సుధా. ఉన్నాను సిస్టర్. లైవ్లో బిజీగా అందరూ మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బ్